అసలు ఏం లేదు. మా చిన్న పల్లెటూరు అండి, పిట్లంగి గ్రామం అండి, కృష్ణా జిల్లాలో. ఒక వార్డు మాకు నాయకులు ఎవరు లేండి, అందరూ పిల్లలమే. పిల్లల్లోనే వార్డు మెంబర్ పోటీ చేసామండి మేము. 5 వార్డులు గెలిచామండి. ఉప సర్పంచ్ మేమే, సర్పంచ్ మేము, జనసేన పార్టీ అండి. ఇది ఎప్పుడు మేము గెలవక ముందండి, అధికారంలోకి రాకముందు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అండి. 2019 అధికారంలో వైసీపీ గవర్నమెంట్ ఉండగా మేము గెలిచామండి. ఏం చేసింది మీకు వైసీపీ గవర్నమెంట్? అసలు ఏం అడగలేదండి. ఇంకోటండి, నేను చిన్న రైతు కుటుంబం, మాకు ఎకరం పొలమే ఉంది. ఒక్క రైతు భరోసా తప్ప నాకు మ్యారేజ్ అవ్వలేదండి. మా అమ్మగారు చనిపోయారు. మాకు ఎలాగే ఇదేంటి పథకాలు ఏమి రావు. నాకు పిల్లలు లేరు. ఇదేంటి అమ్మఒడి ఎలా రావడానికి నాకు ఒక్క రైతు భరోసా అని వచ్చిందండి. నాకు పథకాలు ఏమి రావు. నేను ఎవరి దగ్గరికి ఏమి వెళ్ళి అడగలేదు. కాబట్టి మాకు ఫస్ట్ నుంచి ఇదిగోండి పవన్ కళ్యాణ్ నాకు పెంచండి. చూపించలేదండి మా ఫ్రెండ్స్ కూడా తెలియదు. నేను ఎవరికి చూపించలేదండి. నాకంటే పెంచండి. మేము అలా చెప్పుకోలేదు. మా పథకాలతో పనే ఉందండి. మంచి గవర్నమెంట్ రావాలి, అందరూ బాగుండాలి అంతే. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశానండి. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటున్నానండి. మాకు ఒక రైతు భరోసా వచ్చిందండి. ఆయన ఏదో బట్టలు నొక్కుతా, చించేస్తా, అవన్నీ మనం చెప్పకూడదండి. ఎందుకంటే ఈ రోజు మాకు అది కాదండి ముఖ్యం. మాకు 12వ ఆవిర్భావ సభకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. మేము సభ కోసం వచ్చి అసలు మేము పిఠాపురం చూడాలి. కృష్ణా జిల్లా అమనగడ్డ నియోజకవర్గం ఇక్కడ నుంచి 280 కిలోమీటర్లు అండి. మేము పొద్దున 2 గంటలకు స్టార్ట్ అయ్యామండి అక్కడి నుంచి. ఒకవేళ లేట్ అయితే లాస్ట్ లో ఉండిపోతాం. మేము వెళ్ళలేదండి, మిమ్మల్ని చూసి ఇక్కడ అయిపోయి ఇంకెళ్ళలేదండి. పవన్ కళ్యాణ్ సాబ్ అండి చేయాల్సిన అవసరం లేదండి, ఫ్యాన్స్ చేస్తారండి. ఎందుకంటే మా లోకల్లో జరిగితే మేము చేసేస్తాం. ఇప్పుడు ఇలాగా ఇక్కడ పుస్తక ముక్కలు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏంటండి, ఫ్రీగా పెడుతున్నారు కదండి. వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకోవట్లేదు కండి. అలాగే అందరూ స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే, ఒకవేళ జనసేన పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ కదా, పవన్ కళ్యాణ్ పేరు చెప్పి స్వచ్ఛందంగా అందరూ సేవ చేస్తారు, వస్తారండి.